యంగ్ హీరోయిన్లకు పోటీగా అగ్ర హీరోల సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది నటి ప్రియమణి. ఈమె ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లలో బిజీగా ఉంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాహం చేసుకున్నప్పటి నుంచి కొందరు అదే పనిగా తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా కామెంట్లు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2017లో ముస్తఫా రాజ్తో ప్రియమణి 7 అడుగులు వేసింది. 2016లో వీరి నిశ్చితార్థం జరిగిన నాటి నుండి ఆన్లైన్ వేదికగా విమర్శలు ఎదురవ్వడం ప్రారంభమయ్యాయని ప్రియమణి చెప్పుకొచ్చారు. నాకు నిశ్చితార్థం జరిగితే నా అభిమానులు, నాకు తెలిసిన వారు సంతోషిస్తారనుకున్నాను. వారితో ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవాలనుకున్నా. కానీ అప్పటి నుండి నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైందని వాపోయారు. లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయని, పిల్లలు పుట్టాక వారిని ఐసిస్లో జాయిన్ చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారని మండిపడ్డారు. అవి ఎంతగానో బాధ పెడుతున్నాయని, నేను మీడియా పర్సన్ను కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోనని, కానీ నా భర్తపై అలాంటి కామెంట్స్తో ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. అతని గురించి వివరాలు కూడా మీకు తెలియవు, కానీ కామెంట్స్ మాత్రం చేసేస్తారు. ఇప్పటికీ కూడా నేను నా భర్తతో దిగిన ఫోటోను పోస్టు చేస్తే 10లో 9 కామెంట్స్ మా పెళ్లి మీదనే ఉంటాయి. వాటి వల్ల బాధపడాల్సి వస్తోందని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు.